మీ అందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం నిలిచేటట్లుగా వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాల్లో నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని మనకు ముందుకు నడుస్తాం. మనం దేవుని కలిగిన మనసు మనకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మనసును ఎలా మనం భద్రపరుచుకోవాలో ఇవాళ కొన్ని మాటలు తెలుసుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ తీసి చదవండి. దేవుని మెండైన దేవుళ్ళు పొందుకోనండి. నేను క్రీస్తుని నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుండి అంటున్నాడు ప్రభు. ఆయన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. తండ్రిని పోలి నడిచి ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబట్టాలని, ఆయన మనకు కావాల్సిన అన్నీ సిద్ధపరచాలని దేవుడు ఒక సంకల్పంతో నిన్ను నన్ను కూడా నన్ను పోలి నడుచుకోమని అంటున్నాడు. ఆయనలో పోలి నడుచుకునే ఏముంది? ప్రేమ, సమాధానము, శాంతి, ఇవి ఉన్నాయి. ఈ గుణాలు మనలో ఉన్నాయా? ప్రేమ ఉందా? మనకి అన్నదమ్ములమయ్యాను కానీ, అక్క చెల్లెలమయ్యాను కానీ, ఇరుగు పొరుగు వారమయ్యాను కానీ, ఎవరి మీదైనా ప్రేమ ఉందా? ప్రేమ ఉంటుందా మనకి? ఏంటైతే మానవ మార్తలు, మనం ఒకరి మీద ఒకరు ప్రేమ ఉండదు. మనం ఒకరంటే దోషం, ఒకరంటే పగ, ఒకరంటే ఈర్ష. ఏదైనా నాకన్నా మంచి బట్టలు వేసుకుంటే, నాకన్నా మంచి ఇల్లు కట్టుకుంటే, నాకన్నా ఉన్నతమైన స్థలంలో ఉంటే నేను అతని మీద దేశము ప్రకాపించుకుంటున్నాను. అది దేవుని చిత్తము కాదు. మనం ప్రేమగా జీవించాలి. నీకు ఇచ్చింది నీకు ఇస్తాడు, నాకు ఇచ్చింది నాకు ఇస్తాడు. యువకుడునేమీ మానడు. ఎవరికి ఇచ్చేది వారికి ఇస్తాడు. వాళ్ళకేదో ఇచ్చాడు నాకేదో ఇయ్యలేదని మనం దిగులు పడవసరం. మనం ప్రేమగా జీవించాలి, ప్రేమగా నడవాలి. ప్రేమ అనే మాటను మనం వ్యర్థపరచకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. నీలో నాలో ఉన్నాయా? ఒకసారి శాంతిని అంటారు. అసలు మన దగ్గర శాంతి మనమే ఉండదు. ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటే 10 మాటలు అనేస్తాం. ఎవరన్నా మన మీదకి వస్తే వారి మీద తిరగబడాలని ఆలోచన చేస్తాం. అది దేవుని చిత్తము కాదు. నన్నే ఎందుకు అనాలి, అంటే అంత లోకువా అనే ఆలోచనలో మనం ఉంటాం. కానీ మనం దేవుని చిత్తం నెరవేరుస్తున్నాం. ఒక్కోసారి సాతాను మన మీద అలాంటి ప్రయోగాలు కూడా చేస్తాడు. వీడు నిలుస్తాడా నిలవడా, ఈ అమ్మాయి నిలుస్తుందా నిలవదా, నా సన్నిధిలో ఎలా ఉంటాడు అనే దాని గురించి కూడా ఆయన కనిపెట్టుకొని మనలో శాంతి ఉండాలని ఆలోచన చేస్తాడు. అలాంటి స్థితిగతుల్లో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థితిగతుల్లో నువ్వు నేను ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుంటూ. సమాధానం కావాలి మనకి. సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మయ్యాను కానీ, ఇరుగు పొరుగు వారి మయ్యాను కానీ సమాధానమే ఉండదు మనకి. ఆ సమాధానం కరువైపోయే రోజుల్లో ఉన్నాం మనం. అదే సమాధానం, ఆ సమాధానం నీకు నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మనం ఆయనలో పోలి నడుచుకోవటం. ఈ గుణాలు మనలో ఉంటే మనం క్రీస్తుని కలిగిన మనసు కలిగి ఉండొచ్చు. పౌలు గారు కూడా అదే స్థితిలో ఉన్నాడు. మొదట సంఘాన్ని హింసించి దారుణంగా సంఘాన్ని ధర్మశాస్త్ర ప్రకారం నడవాలని స్త్రీలను కొట్టేవాడు, సువార్త చేసేవాళ్ళు కోపగించుకుని అలాంటి వాడిని దేవుడు మార్చాడు. ఆయనలో ఉన్న కోరత్వాన్ని తీసేసి మంచిని తీసి మనకి ఇన్ని పత్రికలు రాయటానికి ఆయన పేరే పైన కలగజేశాడు. నీకు నాకుందా ఇది? నీకు నాకుంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నత స్థానంలో నిలబడటానికి ఆశ పెడతాడు. అలాంటి స్థితిగతుల్లో మనం నడవాలని, మనం దేవుని పోలి నడుచుకోవాలని, క్రీస్తుని నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నదనే కృపలో మనం వర్ధిల్లాలని కోరుకుందాం. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నది అంటున్నాడు. ఏ మనసు కలిగి ఉంటున్నాం? క్రీస్తు కలిగిన మనసులో మనం ఉంటున్నాము. క్రీస్తు అందరినీ శ్రమించాడు. అందరినీ కూడా సిలువ మీద కూడా మరణిస్తూ కూడా, సిలువ మీద దొంగను కూడా అయ్యా నువ్వు పరదేశంలో ఉంటుగా అన్నాడు. సిలువ మరణాయుగంలో కూడా నేనందరికీ నేను నీ దగ్గరికి వస్తేనే తప్ప నన్ను ఎవరో కూడా పట్టుకోలేను అన్నాడు. అది దేవుని చిత్తం. నిన్ను నన్ను కాపాడటానికి నీ పాపం నా పాపం ఆయన భుజాల మీద తీసుకుని సిలువ మరణం పొందాడు. ఆ కృతజ్ఞతగా మనం ఏం చేస్తున్నాం?
ఈ మనసు కలిగి ఉండండి అంటున్నాడే కానీ నిన్నో మేడలు కట్టుకోమంటలా, మిద్దెలు కట్టుకోమంటలా, ఆయనకి ఏదో తీసుకొచ్చి ఇవ్వమంటలా. నీ మనసును మార్చుకో, నీ మనసును పదిలం చేసుకో, నీ మనసును మేలైన మార్గంలో నడిపించుకోమని చెబుతున్నాడు. ఆ మనసు కలిగి ఉందామా, దేవుని చిత్తం నెరవేర్దామా అనే ఆలోచన మనకు కలగాలి. అలాంటి స్థితిలో నిన్ను నన్ను మార్చుకుని, అయ్యా నేను దేవుని పోలి నడుచుకుంటాను, నిన్ను క్రీస్తు కలిగిన మనసు, ఈ మనసు నాకు కలిగించమని దేవుని ఎప్పుడైనా మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా కనికరించి అలా ముందుకు తీసుకెళ్తాడు. లాస్ట్గా ఒకటో పేతురు 4వ అధ్యాయం 1వ వచనం చదువుకొని ప్రార్థన చేస్తూ, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరు అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. ఏంటంట, క్రీస్తు మన శరీరం రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, సిలువ యాగం మరణ యాగానికి అప్పగించారు. ఏ తప్పు చేయలే అయినా నేనే తప్పు చేయలే, నేనెందుకు అని ఏ రోజున అనలా. నా బిడ్డలు నశించిపోతున్నారు, నశించిపోయిందని ఇంటికి రక్షించడానికి లోకానికి వచ్చానే తప్ప నేను ఎవరి మీద ఆధారపడటానికి రాలేదు. అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని సువార్త వెదజల్లాలి, దేవుని నామం మహిమపరచబడాలని ఆయన ఉద్దేశంతో ఉన్నాడు. నీవు నేను ఆ స్థితిలో ఉందామా? ఒకటేమో దేవుని మనసు కలిగి ఉండాలి, క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. మనం క్రీస్తు శరీరం ముందు శ్రమ పడేను, మనం అలాంటి మనసును కలిగి ఉండాలి. శ్రమ పడుతున్నామా? అయ్యో నాకే ఎందుకు పెట్టేవయ్యా శ్రమ, అయ్యా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా నేను తట్టుకోలేకపోతున్నాను అంటావా? అది దేవుని చిత్తం కాదు. అయ్యా నీ చిత్తం ఏదో జరిగించయ్యా, నువ్వు ఎంత శ్రమలో పెట్టినా, నువ్వు నన్ను కొలిమిలేసి కాల్చిన నేను నిన్ను ఇదవునని షడ్రక్ష అభిజ్ఞులు ఎలాగన్నా తీర్మానం చేసుకున్నారు. అలాంటి తీర్మానం కలిగి అయ్యా మండుతున్న నీలోని నేను పడవేయటానికైనా మేము సిద్ధమే, కానీ మేము ఏ రోజు ప్రతి మనం మొక్కమని ఎట్ట తీర్మానం చేసుకున్నారు. అలాంటి తీర్మానం కలిగి దేవుని దీవెనలు పొందుకుందాం.